భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం గరుడ పంచమి ఎట్లా జరుపుకోవాలి, అది చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే అంశం మీద మాట్లాడుకుందాం. గరుడ పంచమి మనకి శ్రావణ మాసంలో శుద్ధ పంచమి రోజు వస్తుంది. ఈ గరుత్మంతుడు ఎవరైతే ఉన్నాడో చాలా శక్తిమంతుడు. మనకి తెలుసు పురాణాల్లో కథలు. ఈ గరుడ పంచమి చేసినందువల్ల ఎంత ఉపయోగం ఉంటుందనేది సాక్షాత్ పరమశివుడే చెప్పాడని, అందుకని ఆ గరుడ పంచమి నోము చేసుకున్న వాళ్ళు గరుడ పురాణం చదువుకోవడము ఆ రోజు, తర్వాత గరుత్మంతుడి ఫోటో కానీ ప్రతిమ కానీ పెట్టుకుని దానికి షోడశోపచార పూజలు, నైవేద్యాలు, ధూపదీప నైవేద్యాలు అవన్నీ పెట్టి సమర్పించి ప్రార్థన చేసుకుంటే పిల్లలు సంతానము చాలా తెలివైన వాళ్ళుగా, తర్వాత ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చాలా బలవంతులుగా అభివృద్ధిలోకి వస్తారు అని చెప్పి నమ్ముతారండి. ఎందుకు దీని వెనక లాజిక్ ఏంటంటే, పురాణ కథలోకి వెళ్తే గనక మనకి కశ్యప ప్రజాపతికి వినత కద్రువ ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆ కథ మనకి తెలుసు. ఆ కథలో మనకి తల్లి దాస్యం నుంచి తనని వినతని బయటపడేసిన వాడెవరంటే కొడుకు గరుత్మంతుడు. అందుకని చెప్పేసి ఆ సర్పజాతి ఏదైతే ఉందో వాళ్ళిద్దరూ పోటీ పెట్టుకుంటారు. తోడుకోడళ్ళు ఇద్దరు పోటీ పెట్టుకున్నప్పుడు ఆ పోటీలో గెలిచిన వాళ్ళు వేరే వాళ్ళకి దాసిలాగా ఉండాలి అనేది చెప్పడం, అది మోసం వల్లేమో కద్రువ గెలవడము, గెలిచి ఆ మోసం వల్ల గెలిచిన దాంతో వినతని తనకి దాసిగా చేసుకోవడము, తల్లి దాస్యం నుంచి తనని విముక్తి చేయడం కోసం ప్రార్థించినందుకని చెప్పేసి గరుత్మంతుడు వెళ్ళి ఇంద్రుడితో తన యుద్ధం చేసి అమృతం తీసుకొచ్చి తల్లికి ఇవ్వడము, తనని దాస్యం నుంచి విముక్తి కలిగించాడు కాబట్టి కొడుకు మీద అపారమైన అనురాగంతో ఆ కృతజ్ఞతతో తన దీవించడము, అలా ఎలా అయితే తల్లిని దాస్య శృంఖలాల నుంచి విముక్తిని చేశాడో అలాగే పిల్లలందరూ కూడా తన తల్లిదండ్రుల మీద ఉండే భక్తి శ్రద్ధలు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ ఉన్న సమస్యలు ఏంటి అవి తొలగించేందుకు చేసేంత అభివృద్ధి పదంలోకి వస్తారు, చాలా బలవంతులు అవుతారు అని చెప్పి ఈ వ్రతం చేసుకున్న వాళ్ళకి అని నమ్ముతారండి. సో ఇది చెప్తూ మనం ఈ గరుడ పంచమి రోజు ఇంకోటి ఏంటి చెప్పారంటే, ఈ పంచమి పూజ అంటే మనం మామూలుగా చెప్పుకునేటప్పుడు కూడా ఏం చెప్తామంటే, సర్పజాతికి చేసే పూజ ఏదైనా కూడా ఉపవాసం ఉండి చాలా శ్రద్ధగా దీక్షగా చేయాలి. పుట్ట దగ్గరికి వెళ్ళి చేసినా సరే దీన్నే గరుడ పంచమినే మనం నాగపంచమిగా కూడా చేసుకుంటాం. అంటే నాగజాతి సర్పజాతి ఆ రోజు వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, మాకు ఒక వరం కావాలి అని చెప్పి వాళ్ళు కోరుకున్నారట. కోరుకుని మనకి మొత్తం అంతా ప్రపంచం ఉన్నంత వరకు కూడా, మానవ జాతి ఉన్నంత వరకు కూడా ఆ రోజు వాళ్ళని కూడా పూజ చేసి వాళ్ళకి కృతజ్ఞతా భావంగా వాళ్ళని తలుచుకునే దినంగా చేసుకోమని చెప్పారు అని. కొన్ని ప్రాంతాల్లో మనకి శ్రావణ మాసంలో నాగపంచమి కూడా చేసుకుంటారు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో మటుకు కార్తీక మాసంలో నాగుల చవితిగా చేసుకుంటారు. 2 సార్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి అని చెప్పి మనకు మార్గశిర మాసంలో వచ్చినప్పుడు కూడా చేసుకుంటారు. ముఖ్యంగా మన సనాతన ధర్మంలో చెప్పిన గొప్పతనం ఏంటంటే, మనకి పురాణాల్లో మన 84 లక్షల జీవరాశుల్లో ఉన్న ప్రతి జీవి, చైతన్యం ఉన్న ప్రతి జీవి, అంటే అది పుట్ట అవ్వచ్చు, చెట్టు అవ్వచ్చు, తర్వాత జంతువు అవ్వచ్చు, పక్షి అవ్వచ్చు, పాము అవ్వచ్చు, ఏదైనా కానీ మనుషులు, రాక్షసులు, యక్షులు, కింపురుషులు, గంధర్వులు ఎవరైనా కానీ అందరినీ తలుచుకునేటట్టు, అందరినీ గుర్తుపెట్టుకుని పూజ చేసుకునే గొప్ప సంస్కారం మనలో ఉంది. అలా మనకి పరంపరగా వస్తోంది కాబట్టి నాగజాతిని గరుత్మంతుడిని కూడా పూజ చేసుకుని ఆ రోజు ఇతోధికంగా ఉపవాసం ఉండి పొద్దున్నుంచి పిల్లల అభివృద్ధి కోసం చేస్తున్న పూజ కాబట్టి ఈ పూజా నివేదన ఇవన్నీ చేశాక అప్పుడు భోజనం చేసుకోవడము. తర్వాత అంటే యూజువల్గా ఇలాంటివి ఏవి విధి విధానాలు ఫాలో అవుతున్నా మంచం మీద పడుకోకూడదు, కింద పడుకోవాలి, శుచిగా తలారా స్నానం చేయాలి, తర్వాత మాంసాహారం ఇలాంటివి విసర్జించాలి, మౌనంగా ఉండాలి. అంటే ఎక్కువ మాట్లాడితే ఏమవుతుంది, అతి భాష మతి హాని అంటారు. అంటే మనకి మతి ఆ కోపం వల్ల, చిరాకు వల్ల, తినకపోవడం వల్ల ఉండే దీంతో ఆ విసుగుతో వచ్చే మాటలు, దుర్భాషలు, లేకపోతే మనకేం చెప్తారంటే సద్విషయం, మనకి మంచి వాక్కులు రావు నోట్లోంచి అలా ఉన్నప్పుడు. అందుకని అవన్నీ లేకుండా సెన్సెస్ అన్నింటినీ కంట్రోల్ చేసుకుంటూ ఆ గరుత్మంతుడి కోసం ప్రార్థన చేసుకుని, గరుడ పురాణము మనకి ఇంకా పురాణాల్లో దీనికి గరుత్మంతుడికి సంబంధించిన స్తోత్రాలు ఏమిచ్చారో అలాంటివన్నీ చేసుకుంటూ గరుడ పంచమి జరుపుకుంటాం. నమస్తే.